సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి S24 Ultra. నేను ఫస్ట్ టైం ఇది ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అండ్ ఫొటోస్లో చూసిన దానికి ఇన్ హ్యాండ్ చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి ఒక ఇటుక పెట్ట పట్టుకున్నట్టు మంచి సాలిడ్ ఫీల్ అయితే ఉంది. డిస్ప్లే అయితే చూడడానికి బాగానే ఉంది, కానీ మరి ఇంప్రెసివ్ ఏం లేదు. లైక్ మనం ఆ కర్వ్డ్ AMOLED డిస్ప్లే చూస్తూ ఉంటాం కదా, ఆ కర్వ్ ఉండడం వల్ల అట్లీస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో బెజల్స్ మనకు కనిపించవు. దీంట్లో చాలా చిన్న కర్వ్ మాత్రమే ఉంది కాబట్టి బెజల్స్ చుట్టుపక్కల మొత్తం కనిపిస్తున్నాయి. ఆబ్వియస్లీ బెజల్స్ అన్నగానే ఉన్నాయి, బట్ స్టిల్ బెజల్స్ ఉన్నాయని చెప్పి ఇట్లా ముఖాన్ని కొడుతున్నట్టుంది. ఓవరాల్ గా అయితే డిస్ప్లే బ్రైట్నెస్ అదంతా బాగానే ఉంది, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ అయితే నాకు అంత సూపర్ ఇంప్రెసివ్ ఏం అనిపించట్లేదు. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి, క్యాప్చరింగ్ స్పీడ్స్ బాగున్నాయి, రేంజ్ బాగుంది, డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. కెమెరాస్ అయితే డెఫినెట్లీ ద బెస్ట్. ఐఫోన్స్ తో కంపేర్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ. ఈ ఫోన్ లో నెక్స్ట్ బెస్ట్ థింగ్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. మనకి చాలా ఫోన్స్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ చూస్తుంటాము, కాకపోతే దీంట్లో ఉన్న సౌండ్ స్టేజే డిఫరెంట్. అసలు వేరే ఫోన్స్ లో ఏదో 2 స్పీకర్ల నుంచి సౌండ్ వస్తున్నట్టు ఉంటుంది, కాకపోతే దీంట్లో ఒక మంచి సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనకి ఐఫోన్స్ లో కూడా అలానే వస్తుంది, ఐప్యాడ్ లో కూడా అలానే ఉంటుంది. సో ఈ ఫోన్ లో కూడా అదే రేంజ్ లో ఉంది సౌండ్ ఎక్స్పీరియన్స్. ఈ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అప్రిషియేట్ చేస్తారు, లేకపోతే నేను ఎంత చెప్పినా మీకు అర్థం కూడా కాదు. ఏ ఫీచర్స్ కూడా ట్రై చేశాను. ఫోటో ఎడిటింగ్ రిలేటెడ్ ఫీచర్స్, మ్యాజిక్ ఎరేజర్, ఆటోఫిల్, ఇలాంటి ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇక వాడుకునే వాళ్ళ బట్టి ఉంటుంది, నేనైతే ఎక్కువ వాడలేదు. నెక్స్ట్ లైవ్ ట్రాన్స్లేట్ అలాంటి ఫీచర్స్ కూడా నేను ఎక్కువ వాడను. సో ఫీచర్స్ పరంగా చూసుకుంటే మనకి అట్లీస్ట్ నాకైతే డే టు డే యూసేజ్ లో ఎక్కడ అంత పనికి రాలేదు. ఇక ఫీచర్స్ కూడా తీసేస్తే ఇది ఒక రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఫోన్ లాగానే. సో ఓవరాల్ గా ఫోన్ అయితే బాగుంది, కాకపోతే మరి రిలేటెడ్ అయితే ఏం లేదు. అట్లీస్ట్ గుర్తు పెట్టుకునేంత కూడా ఏం లేదు. మీకు ఒక సూపర్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి, బెస్ట్ కెమెరాస్ కావాలి, బెస్ట్ స్పీకర్స్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. మనకు బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా ఫ్లాగ్షిప్స్ వస్తాయి, లైక్ OnePlus 12 కానీ iQOO 12 కానీ. ఆ ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ డెఫినెట్లీ చాలా ప్రీమియం గా ఉంది. స్పీకర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది, అండ్ ఆబ్వియస్లీ కెమెరాస్ ఆ ఫోన్స్ కన్నా దీంట్లో చాలా బాగున్నాయి. సో వీటి కోసం మీకు ఒక 50,000 పెట్టడం వర్త్ అనిపిస్తే తప్పకుండా పెట్టండి. ఫోన్ అయితే చాలా బాగుంది. మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ S22 Ultra కానీ S23 Ultra లేకపోతే సామ్సంగ్ లోనే ఫ్లాగ్షిప్ ఫోన్ ఉన్నట్టయితే ఈ ఫోన్ ని మీరు స్కిప్ కూడా చేయొచ్చు. లైక్ ఫోన్ బాగుంది, కానీ పక్కా మస్ట్ బై అన్నట్టయితే ఏం లేదు. ఆల్మోస్ట్ సేమ్ S23 Ultra లానే ఉంది. ఆబ్వియస్లీ కొన్ని కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి, కెమెరా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవాలి అనేలాంటి ఒక సెల్లింగ్ పాయింట్ అయితే ఏం లేదు. ఫోన్ బాగుంది, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి. డబ్బులు పెట్టి తీసుకోవడం అంటే ఆలోచించండి.